వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నిరంజన్ తరలా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బీదర్. ఎట్లున్నారు అందరూ? మంచిగా. నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అండ్ రైట్ నౌ ఇప్పుడు వచ్చేసి అయితే బీదర్లో ఉన్నా. అండ్ బీదర్ నుండి ఇప్పుడు వచ్చేసి అయితే గుల్బర్గా అయితే వెళ్తున్నాను. అండ్ టైం ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ అయితే 11:45 అవుతుంది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉన్నాను నేనైతే. ఒకసారి ఎంక్వైరీ కౌంటర్లో కనుక్కొని అయితే ఇక్కడ నుండి అయితే నేనైతే బీదర్ నుండి గుల్బర్గాకి అయితే స్టార్ట్ అవుతాను. అండ్ చూస్తున్నట్టు కదా, ఇది వచ్చేసి అయితే మనకు మొత్తం కూడా బీదర్ బస్ స్టేషన్ కూడా చాలా పెద్దగానే ఉంది మనకైతే బీదర్లో. అండ్ ఇక్కడ నుండి వచ్చేసి అయితే నేనైతే గుల్బర్గాకి అయితే వెళ్తాను. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుండి గుల్బర్గాకి వచ్చేసి ఎంత లేదన్నా కానీ మనకి ఎంత లేదన్నా ఒక 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అది కూడా మనకు వచ్చేసి ఎంత లేదన్నా మనకి 2.5 hours అయితే జర్నీ పడుతుంది. అండ్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి ఇక్కడ దగ్గర ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ మనకైతే ఏరోప్లేన్స్ సౌండ్ అయితే ఘోరంగా వస్తున్నాయి. చాలా కింది నుండి అయితే వెళ్తున్నాయి. సౌండ్ అయితే ఘోరంగా బీభత్సంగా వస్తుంది. అసలు ఎయిర్పోర్ట్ అయితే దగ్గరలోనే ఉన్నట్టున్నది మనకి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బీదర్. గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే నేను బీదర్ నుండి అయితే కాల్బుర్గి అయితే వెళ్తున్నాను. ఆల్మోస్ట్ మన టికెట్ ప్రైస్ వచ్చేసి అయితే ఆల్మోస్ట్ మన టికెట్ ప్రైస్ వచ్చేసి అయితే 126 రూపీస్ బీదర్ నుండి కాల్బుర్గి వరకు అయితే. ఆల్మోస్ట్ మనకు వచ్చేసి అయితే 3 hours జర్నీ అయితే ఉంటుంది ఇక్కడ నుండి కాల్బుర్గి. అండ్ నేనైతే బీదర్ నుండి కాల్బుర్గి వెళ్ళి, కాల్బుర్గి నుండి సేడం వెళ్ళి, సేడం నుండి హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఎందుకంటే మన కాల్బుర్గి నుండి హైదరాబాద్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మళ్ళీ చుట్టూ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సేమ్ రూట్. ఇప్పుడు బీదర్లో ఉన్నాం కదా, బీదర్ నుండి కాల్బుర్గి వెళ్ళాలన్నా ఆల్మోస్ట్ మనం జైరాబాద్ వెళ్ళి, జైరాబాద్ మీకు వెళ్ళి హుమ్నాబాద్ నుండి కాల్బుర్గి వెళ్ళాలి. మళ్ళీ కాల్బుర్గి నుండి రిటర్న్ హైదరాబాద్ వెళ్ళాలన్నా కానీ కాల్బుర్గి నుండి మళ్ళీ ఇటు హుమ్నాబాద్, జైరాబాద్ ఇదంతా చుట్టూ తిరుక్కుంటే మళ్ళీ హైదరాబాద్ రావాలి. అదే మనం కాల్బుర్గి నుండి సేడం పోయినాం అనుకో, సేడం టు హైదరాబాద్ అది వేరే రూట్ అన్నమాట. సో ఆ రూట్లో వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అందుకోసమే ఒకటే రూట్లో కాకుండా వెళ్ళేటప్పుడు ఒక రూటు, వచ్చేటప్పుడు ఇంకో రూట్లో వెళ్ళిపోయినాం అనుకో, మనకు కూడా ఈజీగా ఉంటుంది. చూపెట్టిన దారిలో మళ్ళీ చూపెట్టడానికి మీకు కూడా బోర్ ఉంటుంది కదా. జర్నీ చేయడానికి నాకు బోర్ ఉంటుంది, చూడడానికి మీకు కూడా బోర్ ఉంటుంది. అండ్ మన బస్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుండి అయితే బీదర్ టు కాల్బుర్గి. మ్యాక్సిమం నేనైతే 3:30 అవుద్ది అనేసి అనుకుంటున్నా. 4 అయినా నో ప్రాబ్లం నాకు. అక్కడ నుండి సేడంకి వెళ్ళిపోతా. కాల్బుర్గి నుండి సేడంకి మనకు 50 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుండి సేడం నుండి హైదరాబాద్ మళ్ళీ 159 కిలోమీటర్స్ ఉంటుంది. అదే మనం కాల్బుర్గి నుండి ఎగ్జాక్ట్గా మనకు వచ్చేసి అయితే ఇప్పుడు కాల్బుర్గి ఎంత లేదన్నా కానీ 120 కిలోమీటర్స్ ఉంది మన బీదర్ నుండి. ఈ 120 కిలోమీటర్స్కి 2 hours 25 minutes అయితే చూపిస్తుంది.
రూట్లో మాత్రం మామూలు డైవర్షన్స్ లేవు అసలు. రోడ్ వర్క్స్ నడుస్తున్నట్టున్నాయి, ఘోరమైన డైరెక్షన్స్ అసలు. ఇప్పటివరకు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మొదలు పెడితే దగ్గర ఒక 10 to 15 డైవర్షన్స్ చూసుకుంటా నేనైతే. వర్క్స్ అయితే నడుస్తున్నట్టున్నాయి ఆల్మోస్ట్. ఇంకా మేబీ ఈ వర్క్స్ అన్నీ అయిపోయినాక ఇంకా ట్రాఫిక్ అనేది ఫ్రీ అవుద్ది, ఎందుకంటే రోడ్ అయితే ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు రోడ్ని. ఇంకా రోడ్ సరిపోవట్లేదు, ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని రోడ్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు మ్యాక్సిమం. హుమ్నాబాద్ బస్ స్టేషన్కి అయితే వెళ్తుంది మన బస్సు వచ్చేసి అయితే. వండియుడే కాలం జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు హుమ్నాబాద్ బస్ స్టేషన్ దగ్గర కూడా ఉన్నా. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 1:30 అవుతుంది. అండ్ ఇక్కడ నుండి అయితే ఇంకా మనకి ఎంత లేదన్నా కానీ 60 కిలోమీటర్స్ అయితే ఉంది ఎక్కడికి, గుల్బర్గాకి. యాక్చువల్లీ నేను బీదర్లో చిన్న కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే అప్పటి నుండి బోర్డ్స్ చూసినా కానీ ఎక్కడ కూడా మనకి గుల్బర్గా అని ఎక్కడ కూడా రాయలేదు. యాక్చువల్లీ గుల్బర్గా నేమ్ కాలాబుర్గి అని చేంజ్ చేస్తారంట, అది నాకు తెలియదు. నేను గూగుల్ మ్యాప్స్లో కూడా కొడుతుంటే ఎంతసేపు కొట్టినా కానీ అది, నేను ఎంతసేపు గుల్బర్గా అని కొట్టినది ఆటోమేటిక్గా కాలబుర్గి అని చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుందబ్బా అని చెప్పేసి నేను మళ్ళీ గూగుల్లో కాలబుర్గి అని కొడితే అప్పుడు దాని డీటెయిల్స్ వచ్చి పక్కన గుల్బర్గా అని చెప్పేసి అచ్చా రెండు ఒకటేనా అని చెప్పేసి అప్పుడు అనుకున్నా నేను. అంటే గుల్బర్గా కూడా కాలబుర్గి అనే సిటీలోనే ఉందేమో అనేసి నేను అట్లా అనుకున్నా. అది కూడా కాదు, యాక్చువల్లీ గుల్బర్గా నేనే కాలబుర్గిగా చేంజ్ చేశారు, అదన్నమాట మ్యాటర్. సో ఈ ఒక్క నేమ్ వల్ల దగ్గర అరగంట సేపు బీదర్ బస్ స్టాండ్ మొత్తం తిరిగిన. అసలు గుల్బర్గా బస్సులు ఏడా దొరకు, మొత్తం కాలబుర్గి బస్సులే ఉంది. ఇదేంద్రా కాలబుర్గి గూగుల్ మ్యాప్లో కూడా కాలబుర్గి అనేది చూపిస్తుంది అని చెప్పేసి అప్పుడు గూగుల్లో కొడితే అదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు వచ్చేసి కూడా మనం అయితే హుమ్నాబాద్ ఏం ఊరైతే తిరుగుతలేదు. అది మొత్తానికైతే ఇప్పుడు బస్ స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతున్నాం. హుమ్నాబాద్ బస్ స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ నుండి మనకి రూట్ కూడా చేంజ్ అవుద్ది అని చెప్పేసి అనుకున్నా. అయ్యా వచ్చిన రూట్లోనే వెళ్తున్నాం. ముందు ఒకటి డైవర్షన్ ఉంది కదా, ఆ డైవర్షన్ నుండి మనం అయితే ఇట్లా మనం స్ట్రైట్గా వచ్చినాం. ఇప్పుడు స్ట్రైట్గా పోయి ఇటు లెఫ్ట్ అని అయితే తీసుకుంటాం. లెఫ్ట్ ఆర్ రైట్ తీసుకుంటాం అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. మ్యాక్సిమం అయితే లెఫ్ట్ తీసుకుంటాం. ఈ హుమ్నాబాద్ కూడా ఒక చిన్నపాటి టౌన్ లెక్క అయితే ఉంది. మేబీ ఇది మండలం అనుకుంటా. ఇది గుల్బర్గా డిస్టిక్ కిందకి వస్తుందా లేకుంటే బీదర్ డిస్టిక్ వస్తుందా అయితే నాకు తెలీదు. ఒకవేళ ఇక్కడ నుండి మన వీడియో ఎవరైనా చూస్తే కింద కామెంట్ చేయండి. కర్ణాటక నాకు తెలిసి మ్యాక్సిమం కర్ణాటక వాళ్ళు చూడకపోవచ్చు, బట్ నేను కర్ణాటక బస్సులో బ్లాగ్ చేసినాను కాబట్టి వాళ్ళు సర్చ్ చేసినప్పుడు మేబీ చూడొచ్చేమో. ఇన్ కేస్ వాళ్ళకి చూస్తే, ఎందుకంటే మనకి కర్ణాటకలో కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా చూస్తే మీకు తెలుసుంటే కింద కామెంట్ అయితే చేయండి. ఈ హుమ్నాబాద్ ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుందని, ఎందుకంటే తెలుసుకోవడంలో తప్పులేదు కదా.
జర్నీలో వచ్చేసి అయితే ఘాట్లు ఎక్కుతున్నాం దిగుతున్నాం, కానీ అసలు మా బస్సు అయితే ఎప్పుడు ఘాట్ ఎక్కిందో కూడా తెలియదు. ఇప్పుడైతే ఘాట్ దిగుతుంది. అండ్ సైడ్ చూస్తుంటే అయితే మొత్తం ఎండిపోయిన ఎడార్లకే కనిపిస్తుంది మనకైతే. గడ్డి చూస్తున్నారు కదా, మొత్తం ఎండిపోయిన ఎడార్లకే ఉంది. అండ్ ఇక్కడ హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువనే ఉంది. చలి అయితే ఎంత ఉందో చలితో పాటు హ్యూమిడిటీ కూడా అంతే ఉంది డే టైంలో. నైట్ టైం అయితే మళ్ళీ చలి ఎక్కుతుంది కర్ణాటకలో. మన జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుండి అయితే ఇది ఒక పెద్ద టౌన్ టైప్ అయితే వచ్చింది. ఈ టౌన్ పేరు ఏందో కూడా నాకు తెలీదు. ఆఫ్టర్ హుమ్నాబాద్ బస్ స్టేషన్ తర్వాత మనం చాలాసేపు జర్నీ చేసిన తర్వాత ఇది ఒక పెద్ద ఊర్లోకి అయితే వచ్చింది. ఇన్కేస్ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఊరు పేరు తెలిసే మాత్రం కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. గైస్ మన ముందైతే 2 ఆటోలు బుడ్డ ఆటోలు అయితే ఉన్నాయి. 2 అయితే భలే ఉన్నాయి అసలు, చిన్న క్యూట్గా ఉన్నాయి అసలు చూడడానికి అయితే. నాకు తెలిసి ఇవి ఎలక్ట్రిక్ ఆటోస్. అండ్ ఇందులో అయితే ఒక 4 మెంబర్స్ కూర్చొని అయితే వెళ్ళిపోవచ్చు. చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి, కానీ చూడడానికి అయితే క్యూట్గా భలే ఉన్నాయి అసలు. ఇంకా సెట్ ఫైనల్లీ మనం వచ్చేసి అయితే కర్ణాటకలో ఉన్న గుల్బర్గాకి అయితే చేరుకున్నాం, కాలబుర్గికి. అండ్ బీదర్ నుండి కాలబుర్గి వచ్చేసి మనకైతే ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్. ఈ 120 కిలోమీటర్స్ కూడా జర్నీ చేసేసుకొని మనం అయితే ఇప్పుడు కాలబుర్గి బస్ స్టేషన్ కూడా వెళ్తున్నాం. ఇంకా సెట్ ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసి అయితే నేను కాలబుర్గి బస్ స్టేషన్ కూడా చేరుకున్నాను. ఆల్మోస్ట్ మనం అయితే 120 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మనం కాలబుర్గి బస్ స్టేషన్ కూడా వచ్చేసాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ వచ్చేసి మ్యాక్సిమం అన్ని ఆర్టీసీ వ్లాగ్సే వస్తాయి. సో ఆర్టీసీ వ్లాగ్స్ ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ నిరంజన్ తెరలా సైనింగ్ ఆఫ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.